దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 27th సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 94వ అధ్యాయము 14వ వచనము, సామ్ నంబర్ 94 and verse 14. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ 2 మాటలను జాగ్రత్తగా గమనించాలి. ఆయన ప్రజలు, ఆయన స్వాస్యము. దేవుడు ఆయన ప్రజలను వదిలిపెట్టడు, ఆయన స్వాస్యమును విడిచిపెట్టడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రజలుగా మనము పిలువబడే కన్ఫెషన్లోనికి, ఒప్పుకోల్లోనికి మనం వెళ్ళాలి. ఎలాగండి మనం ఆయన ప్రజలు అవుతాము? జాగ్రత్తగా వినండి. ఎలాగ అవుతాం ఆయన ప్రజలు? యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు. హల్లెలూయా. When you accept Jesus Christ as the Savior of your life, when you accept Jesus Christ as the Lord and Savior, you become one of God's people. ఆయన ప్రజలు. ఆయన ప్రజలను విడిచిపెట్టాడు. చాలాసార్లు చాలామంది ఈ విధంగా దేవుడు మమ్మల్ని వదిలేశాడండి, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడండి. వారికి జరిగిన పరిస్థితిని బట్టి ఆ విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రజలను ఆయన విడిచిపెట్టాడు. కనుక మనము ఆయన ప్రజలుగా మనము ఆ స్థితిలో రాటకు మొదట మనం సిద్ధపడాలి. You have to come into a place called His people. Then you will experience the care and the comfort of God. Let me read this in English. For the Lord will not cast off His people, neither will He forsake His inheritance. కనుక దేవునికి స్తోత్రం. You have to become His people, His inheritance. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రజలుగా మనం ఆయన ఒప్పుకున్నప్పుడు, యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టి రక్తము చేత మనలను కొనుక్కొని మనలను ఆయన స్వాస్యముగా చేసుకున్నాడు. He made us His inheritance. కనుక దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे भजन संहिता 94th चैप्टर और उसमें 14th वचन पढ़ रहे हैं. क्योंकि यहोवा अपनी प्रजा को ना तजेगा, वह अपने निज बाग को ना छोड़ेगा. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. यहाँ पे लिखा हुआ है, परमेश्वर ना त्यागेगा ना छोड़ेगा. किसको ना त्यागेगा? उनके प्रजा को. किसको ना छोड़ेगा? उनके स्वास्थ्य को. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, प्रभु को मह देते हैं. अपने निज भाग कहते हैं, अपने स्वास्थ्य को निज भाग. प्रभु को बहुत बहुत धन्यवाद. प्रिय भाइयों बहनों, हम प्रभु की प्रजा बनने की स्थिति में होना है. कैसा हम प्रभु की प्रजा बनते हैं? जब यीशु मसीह को अपना उद्धारकर्ता मानते हैं, हम प्रभु की प्रजा बनते हैं. కనుక దేవుని ప్రజలుగా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థికంగా పడిపోయి ఉన్నా, ఆరోగ్యంలో పడిపోయి ఉన్నా, లేక నీ యొక్క ప్రయత్నాల్లో నువ్వు ఓడిపోయినట్టు కనపడుతున్నా, ఇది ఒకటి సత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దావీదంటాడు, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను ఏ అపాయముకు భయపడను. ఎందుకు? దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని ప్రజలకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఎప్పుడు కూడా నీ యొక్క మనస్సాక్షిలో ఈ స్థితిని మర్చిపోవద్దు. నువ్వు
దేవుని ప్రజలై ఉన్నారు మీరు. కనుక దేవుడు మనలను విడిచిపెట్టడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీ ప్రజలుగా అవుటకు, నీ స్వాస్యముగా మారుటకు నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రంలో నాయన. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేసేవాడు తండ్రి. నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభా. దేవా తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి నాయన తండ్రి. ఆయన మేపు గొర్రెలుగా మేము ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. తండ్రి, నీ ప్రజలుగా పిలువబడి నీ స్వాస్యముగా నీ పిల్లలుగా మారుటకు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. దేవా, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసిన స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉద్యోగాల్లో నీ ఉండి నడిపించినందుకు స్తోత్రం. జాబ్స్లో ప్రతి ఒక్కరికి ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. దేవానందని వారు అప్లై చేసిన ప్రతి పొజిషన్లో మీ తోడు వరకు దయచేసిన స్తోత్రం. వారి ఇంటర్వ్యూస్లో నీ ఉండి నడిపించిన ఆయన నువ్వు ఇచ్చిన గొప్ప విజయానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన సహాయం చేయండి. జాబ్స్లో కూడా మీ కృప, మీ నడిపింపు, మీ సహాయం, మీ భద్రత, మీ క్షేమంకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, తను చదువుకుంటున్న పిల్లలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న విదేశాలు వారందరూ కూడా మీరు దీవించినందుకు స్తోత్రములు నాయన. దేవా, నువ్వు వారిని విడిచిపెట్టవయ్యా, వారిని విడనాడవయ్యా. నీ ప్రజలుగా, నీ స్వాస్యంగా వారిని నాయన నువ్వు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపజేసి కాపాడానికి స్తోత్రములు. తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నీ ప్రజలుగా నీ స్వాస్య భాగముగా పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే మహిమ పొందుకొని, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముగా శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా నీవు దీవించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.